గడిచిన 5 ఏళ్లు రాష్ట్రంలో అరాచకాలు, అక్రమాలు, అవినీతి, భౌతిక దాడులు చేసి ప్రజల్ని నయవంచన గురి చేసిన వైసీపీ అనే దుష్టశక్తిని కూకటి వేళ్లతో సహా పెకిలించేలా ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చిన రోజు జూన్ 4వ తేదీ అని కటికం అంకారావు అన్నారు. సరిగ్గా ప్రజాపాలన ఏర్పడి సంవత్సరం కావస్తున్న తరుణంలో పీడ విరగడైంది పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకోవాలని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నిర్ణయించింది. గురజాల నియోజకవర్గ వ్యాప్తంగా జూన్ 4న సంబరాలు చేసుకోవాలని సమన్వయకర్త కటికం అంకారావు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని, అలాగే కూటమి ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రానున్న 4 ఏళ్లలో అనేక అభివృద్ధి పనులు జరుగుతాయని అన్నారు. కార్యాలయం నుంచి కూడా పీడా విడగరైంది అనే కార్యక్రమం చేయమని పిలుపులో భాగంగానే ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. సంక్రాంతి, దీపావళి 2 పండుగలు ఒకే రోజు చూపించాలి. సంక్రాంతి సందర్భంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ముగ్గులు పోటీలు నిర్వహించాలి. సాయంత్రం నరకాసుని వధించినట్టుగా రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్ర వదిలిన సందర్భంగా టపాసులతో దీపావళి జరుపుకోవాలని పార్టీ ఆదేశాల మేరకు 4వ తారీఖు మేము చేపట్టబోయే కార్యక్రమాల గురించి కూడా వివరించడం జరుగుతూ ఉంది. ఎలక్షన్ తర్వాత ఏ ఒక్క రోజైనా జనసేన పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మీరు అందుబాటులో ఉన్నారా? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ప్రతి 4 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి మీరు ప్రెస్ మీట్ ముందుకు వస్తున్నారే. జనసేన మీరు ఎలక్షన్స్కి ముందు మాత్రమే వైఎస్ఆర్సీపీలో చేరారు. సుమారు 4 సంవత్సరాలు జనసేన పార్టీలోనే మీరు కాలయాపన చేశారు. ఏ రోజైనా సింగిల్ వీడియో, ఒక సెల్ఫీ వీడియో ఉన్న ఆనాటి ప్రభుత్వంపై మీరు విమర్శలు చేసి విడుదల చేసినటువంటి సందర్భం ఉందని కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. కేవలం జనసేన పార్టీ పేరు చెప్పుకొని, అదేవిధంగా ఎవరైతే అభ్యర్థిగా పోటీ చేశారో ఆ పర్సను, నిన్న ఇచ్చినటువంటి పర్సను గతంలో జనసేన పార్టీ బహిరంగ సమావేశాల్లో అందరి సమక్షంలో మాకు ఏదైతే ఈ రాజకీయ భిక్ష పెట్టింది పవన్ కళ్యాణ్ గారు, ఆయన పార్టీ సిద్ధాంతాలు, ఆయన భావాజాలం నచ్చే మేము ఈ పార్టీలోకి వచ్చాం. మాకు కులాలు లేవు, మతాలు లేవు, పవన్ కళ్యాణ్ గారే మాకు దేవుడు, ఖచ్చితంగా మేము మాటిస్తా ఉన్నాం, మేము ఆ ఊపిరి ఉన్నంత కాలం మా జనసేన పార్టీలోనే కొనసాగుతామని చెప్పినటువంటి వ్యాఖ్యలు మీరు చేయలేదని కూడా నేను సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మీ సులాభం కోసం వేరే పార్టీ టికెట్లు ఆశించి భంగపట్టుకు గురై వైఎస్ఆర్సీపీలో చేరి 4 రోజులకి 3 రోజులకి ప్రెస్ మీట్ పెడతా ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇక చూస్తూ ఊరుకోబోమని కూడా ఇప్పటికే మేము మీకు చాలా సమయం ఇచ్చాం. అర్థం చేసుకుంటారని ఓపిక పట్టాం. మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి పేరెత్తాలన్నా కూడా భయపడేలా చేస్తాను కూడా సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు నిబద్ధతగా, నిజాయితీగా జనసేన పార్టీలో కంటిన్యూ అయ్యి ఏ ఒక్క కార్యకర్తకైనా అండగా ఉన్నారా? నేను పదే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదైతే మీ మహేష్ రెడ్డి ఎలక్షన్స్ ముందు రాజకీయ సన్యాసం తీసుకుంటాను, ఈ నియోజకవర్గాలు ఓడిపోతే అని చెప్పాడో, దమ్ముంటే మీ నాయకులందరూ మహేష్ రెడ్డి ఇంటి ముందుకు వెళ్ళి ధర్నా చేసి ముందు యుద్ధ ప్రాతిపదికన ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ నియోజకవర్గం నుంచి తరలి వెళ్ళిపోమని చెప్పేసి మేము మిమ్మల్ని హితవు చెప్తా ఉన్నాం. సార్ ఎవరైతే నిన్న ప్రెస్ మీట్ లో హితవు పలికాడో అతనికి మీడియా ముందు ఒకటే చెప్తా ఉన్నాం, మీ పనులు మీరు చేసుకోండి. పవన్ కళ్యాణ్ జోలికి వచ్చినా మీ ఆత్మ పరిశీలన చేసుకుని మా మిత్రులు అన్నట్టుగా జనసేన పార్టీలో మీ పాత్ర ఏంటి, మీరు గతంలో ఏం చేశారు, వాటన్నింటిని కూడా మేము ఆధారంతో బయటపెట్టే పరిస్థితులు కూడా వస్తాయి. దయచేసి మీ రాజకీయం ఏదైతే ఉందో హాస్పిటల్ పరంగా చేసుకోండి, ఓపెన్గా చెప్తామా. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి జోలికి మరొకసారి వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తూ జూన్ 4వ తారీఖున మేము చేపట్టబోయే పీడా విరగడేందుకు కార్యక్రమాన్ని ఉదయం సంక్రాంతి, సాయంత్రం దీపావళి రంగులతో అట్టహాసంగా కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, జనసేన మద్దతుదారులతో కూటమి నాయకులందరూ కలుపుకొని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సందర్భంలో ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి రావాలని, ఏదో ఒక విద్వేషాలు ప్రజల్లో రెచ్చగొట్టాలని విధంగా వెన్నుపోటు దినోత్సవం అంట. కనీసం ఈ మాట మాట్లాడడానికి మీకు కొంచెమైనా సిగ్గుండాలి. ప్రజలు చాలా ఆనందంగా ఉంటున్నారు. ఎన్డీఏ కూటమి వచ్చినా, అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మీరు చెప్పినటువంటి వాగ్దానాలు ఈరోజు రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రాన్నిగా చేసి అనేక వనరులు దోచుకొని రాష్ట్రాన్ని నష్టు పట్టించినటువంటి మీరు మళ్ళీ ఇప్పుడు మీ ఉనికి కాపాడుకోవడానికి ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వచ్చి ఉనికి కాపాడుకోవాలని చూస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు ప్రజలు పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిజంగా మీరు చెప్పినటువంటి 90% పనులు, మెడికల్ కాలేజీ పూర్తయిందా, కాసు భవనం 100% పూర్తయిందా అని చెప్పేసి ఒకసారి మీ వైసీపీ నాయకులందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటువంటి స్థాయి లేనటువంటి వారు, వాళ్ళ పార్టీలో వాళ్ళ స్థానం ఏందో కూడా తెలియదు.
సీజన్ వారీగా పార్టీలు మారుతుంటారు. ఒక ఎండాకాలం, వానాకాలం, వర్షాకాలం వచ్చినట్టుగా సీజన్ తగ్గట్టు పార్టీకి వెళ్ళి ఆ సీజన్ తగ్గట్టు మాట్లాడే కొంతమంది నాయకులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఏదో మైలేజ్ వచ్చింది, లేదా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే మైలేజ్ వచ్చింది అని చెప్పేసి ఏదో నోటికొచ్చిన మాటలు కూస్తూ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏదో మాట్లాడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయి మీకు ఉందా లేదా ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈరోజు ప్రజల్ని ఏమార్చాలని, మరలా ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో అపోహలు సృష్టించాలని, వీలైతే కులాల మధ్యన లేదంటే మతాల మధ్యన చిచ్చు పెట్టి ఇక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనే విధంగా చేయాలనేది వైఎస్ఆర్సీపీ నాయకుల కుట్ర. అందులో భాగంగానే రేపు వారు వెన్నుపోటు దినోత్సవం అనేది చేయబోతా ఉన్నారు. నేను చాలా సూటిగా చెప్పదలుచుకున్న, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటువంటి స్థాయి మీది కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఏ విధంగా దుర్వినియోగం చేసుకున్నారో మీరు ఒకసారి పునఃపరిశీలించుకోవాలా, మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు